Uday. చెట్టు చెట్టు బలంగా ఉంది కాబట్టి ఎవరికాడికి వచ్చింది చెట్టు బాగా బలంగా ఉంది కాబట్టి ఎవరితో చెట్టు బాగుంది కదా సార్ పెద్ద ఉపయోగం మనకు పంటలు గాలి వల్లనే కదా ఇచ్చేది ఇంకా గాలి పెట్టుబడి రికార్డు కాదు సపరేట్ గైడ్లైన్స్లో మనం కనీసం 20 కిలోమీటర్ల వేగం పెట్టమని అడిగాము. అది ఒక వెదర్ స్టేషన్లలో గాలి రికార్డు కాదండి ఈ పేపర్ తీయాలంటే డబ్బులు ఖర్చు వస్తుంది రాదు ఎన్ని కోసి తీసుకొని లాక్కుంటే రాదు అది కూడా 50 కిలోమీటర్లు గుట్టపైన రికార్డే కాలే వీళ్ళు పెట్టిన డివైజుల్లో సబ్స్టేషన్ దగ్గర ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ పెట్టారు. దాంట్లో రికార్డే కాలే, గాలి వేగమే రికార్డు కాలే. ఇంక బీమా లింగాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఊళ్ళో పడదు 21 అసలు ఒక్క కిలోమీటర్ కూడా వింటూ రికార్డు కాలేదు. అది ఉన్న ఏరియాలో గాలి పెట్టాడు రికార్డే కాలేదు. వెదర్ స్టేషన్ పనిచేయడం ఎక్కడ పనిచేయండి సార్, చాలా చోట్ల పనిచేయడం. ఇన్సూరెన్స్ కట్టుకోమన్నాడు సార్, ఇన్సూరెన్స్ కట్టుకోండి మా అయితే ఎడారి పొలం అంట రైతులంతా కడపకు బాగాలండి సార్ అయిపోతాడతా కడతానే బ్యాంకులో కడతాను సార్. కవరేజ్ ఉంది మనకి, పంటల బీమా కట్టకు కాదు, పంటల బీమా కవరేజ్ ఉంది. పంటల బీమా రావాలంటే గైడ్ లైన్స్ అన్యాయంగా ఉన్నాయి. అదే సార్ గైడ్ లైన్స్ ఈ కిలోమీటర్ల వేగంతో చెట్టు పడితే కదా బీమా ఇస్తాం రైతులు అనేది ఉంది. ఇప్పుడు అన్ని సొల్యూషన్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్కి సంబంధించిన గైడ్ లైన్స్లో గాలి వేగం అనేది పూర్తిగా గాలి వేగము 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల పర్ అవర్ వేగంలో గాలి వీచి అది వెదర్ స్టేషన్లో రికార్డ్ అయ్యి చెట్లు పడిపోతేనే మేము పంట బీమా ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు ఇస్తున్న సర్క్యులర్స్లో ఉన్నాయి. కానీ అది రైతుకు నిజంగా మీరు చెప్పింది వాస్తవం. వెదర్ స్టేషన్ ఎక్కడో 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అక్కడేమో నిజంగానే తక్కువ గాలి వీచిండొచ్చు. కానీ ఈ పాయింట్లో నష్టం జరిగిన పాయింట్లో మాత్రము పెద్ద ఎత్తున గాలి వచ్చి పెను గాలి వచ్చి చెట్లన్నీ నేలమట్టం అయిపోయింటాయి. ఇక్కడ వచ్చిన గాలి స్పీడ్ వేరే ఉంటుంది, 5 కిలోమీటర్ల వెదర్ స్టేషన్ దగ్గర ఉన్న గాలి వేరే విధంగా ఉంటుంది. అక్కడ రికార్డు చేసిన గాలిని బేస్ చేసుకుని ఇక్కడ మేము నష్టపరిహారం మేము ఇన్సూరెన్స్ పంటల బీమా ఇవ్వమనడం అన్యాయం. కాబట్టి తప్పకుండా ముందుకు వచ్చి గైడ్ లైన్స్ కూడా మారాల్సిన అవసరం ఉంది. అంటే రైతు గాలుల వలన చెట్లు పడిపోయినాయా లేదా. ఇప్పుడు మనం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది, సహజంగా మనం చూస్తూ ఉన్నాం. బైక్లోనో లారీలోనో కార్లోనో లేకుంటే నడుచుకుంటూనో పోయేటప్పుడు మనకు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్కి సంబంధించిన బీమా వస్తుందా లేదా. ఇంత స్పీడ్లో బైక్ గుద్దితేనే వస్తుంది, ఇంత స్పీడ్లో లారీ గుద్దితేనే వస్తుంది, ఇంత స్పీడ్లో జీపు గుద్దితేనే వస్తుందని లేదు కదా. మనిషి అక్కడ చనిపోయినాడా లేదా అనేదే ప్రామాణికం, అంతేనా.
మనిషికి గాయాలైనాయా లేదా అనేది ప్రామాణికం. దాన్ని బేస్ చేసుకొని బీమా సంస్థలు ఆ గాయపడ్డ వ్యక్తికో లేకుంటే చనిపోయిన కుటుంబానికో బీమా చెల్లించే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా వ్యవసాయానికి సంబంధించి కూడా చెట్లు పడిపోయినాయా లేదా అనేది ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మాత్రమే, చెట్లు పడిపోయినాయా లేదా, ఇంత స్పీడ్తో గాలి వీచి పడిపోతేనే ఇస్తామండము కరెక్ట్ కాదు. చెట్లు పడిపోయినాయా లేదా అనేది మాత్రమే ప్రామాణికంగా తీసుకొని, ప్రభుత్వాలు ప్రామాణికంగా తీసుకొని బీమా చెల్లించే పరిస్థితి వచ్చినప్పుడే తప్పకుండా ఈ మాదిరి విపత్తు వచ్చినప్పుడు రైతుకు అంతో ఇంతో న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలా, ఆ దిశగా ఆచరణలోకి తీసుకొని రావాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం.